ఇప్పుడు క్లాసెస్ని ఎలా డిఫైన్ చేయాలి, వాటికి ఆబ్జెక్ట్స్ని డిక్లేర్ చేసి ఎలా వాడుకోవాలనే దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు క్లాస్ యొక్క డెఫినేషన్. ఇది క్లాస్ నేమ్ ఏమి ఇచ్చాం, XYZ అనే పేరు పెట్టాం. మరి దీంట్లో డేటా మెంబర్స్ ఏంటి, డేటా మెంబర్స్ ఏ బిలు, ఈ రెండు కూడా డేటా మెంబర్స్. ఏ బి అనే వేరియబుల్స్ తీసుకున్నాం. వేరియబుల్స్నే ఇక్కడ డేటా మెంబర్స్ అంటాం. క్లాస్లో ఏవైతే ఉన్నాయో క్లాస్ లోపల ఉండే వేరియబుల్స్ని డేటా మెంబర్స్ అంటాం. అదే ఫంక్షన్స్ అయితే మెంబర్ ఫంక్షన్స్ అంటాం. మరి ఇక్కడ యాక్సెస్ స్పేస్ ఏమీ ఇవ్వలేదు, వాటి గురించి ఇప్పుడు వదిలేండి. మరి దీని కింద పబ్లిక్ అనే యాక్సెస్ స్పెసిఫైర్ ఇచ్చాం, ఎందుకంటే ఎక్కడైనా వర్క్ కావాలనే ఉద్దేశంతో ఇచ్చాం. మళ్ళీ వాటి గురించి డీటెయిల్గా తర్వాత సెక్షన్స్లో చూస్తాం. యాక్సెస్ స్పెసిఫైర్ ఇచ్చిన తర్వాత అంటే ఈ గెట్ టు డిస్ప్లే రెండు ఫంక్షన్స్ రాసాం. ఈ గెట్ టు డిస్ప్లే రెండు ఫంక్షన్స్ కూడా, ఈ రెండు మెంబర్ ఫంక్షన్స్ కూడా పబ్లిక్, ఎక్కడైనా వర్క్ అవుతాయని అర్థం. మరి గెట్ ఏం చేస్తుంది, ఏ వాల్యూని బి వాల్యూని తీసుకుంటుంది. అది ఈ గెట్ అనే ఫంక్షన్లో మనం డిఫైన్ చేయడం జరిగింది. డిస్ప్లే ఫంక్షన్ ఏం చేస్తుంది, ఏ వాల్యూని బి వాల్యూని ప్రింట్ చేస్తుంది. సో అయిపోయింది క్లాస్ డెఫినేషన్. డేటా మెంబర్స్, యాక్సెస్ స్పెసిఫైర్, రెండు మెంబర్ ఫంక్షన్స్. సో ఇక్కడ దాకా మనకి ఆ యొక్క క్లాస్ డెఫినేషన్ అయిపోయింది. ఇప్పుడు అంటే క్లాస్ని మనం మెయిన్కి ముందరే డిఫైన్ చేయాలి. ఇప్పుడు మెయిన్ స్టార్ట్ చేసాం. మరి మెయిన్కి ముందర డిఫైన్ చేస్తాం కాబట్టే C++ ప్రోగ్రామ్ని బాటమ్ అప్ ప్రోగ్రామ్ అన్నాం. అంటే మెయిన్ ప్రోగ్రామ్ కింద ఉంటుంది, అప్లో క్లాసెస్ ఉంటాయి. సో అప్రోచ్ అనేది బాటమ్ టు అప్ ఉంటుంది అనమాట. అదే సి అయితే టాప్ డౌన్ ప్రోగ్రామింగ్ అన్నాం. సో ఇవే ఇక్కడ క్లాస్ని క్రియేట్ చేసిన తర్వాత మెయిన్లో చూడండి, ఫస్ట్ టైము మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాం. XYZ అనేది క్లాస్ పేరు, దానికి ఆబ్జెక్ట్ OB అనేది. OB పెట్టుకొని మీ ఇష్టం, ఏ పేరైనా పెట్టుకోవచ్చు. OB అనే ఇక్కడ పేరు ఇచ్చాను. సో XYZలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా OBకి వస్తాయి అన్నమాట. మరి ఒక క్లాస్లో ఉండే మెంబర్స్ని, లేదంటే ఒక ఆబ్జెక్ట్లో ఉండే మెంబర్స్ని కాల్ చేయాలి అంటే డాట్, మీరు స్ట్రక్చర్లో ఉన్న మెంబర్స్ని కాల్ చేసినట్లే ఇక్కడ మెంబర్ సెలక్షన్ ఆపరేటర్ డాట్ OB డాట్ గెట్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం అనమాట, యాక్సెస్ చేస్తున్నాం. OB డాట్ డిస్ప్ అనే ఫంక్షన్ని యాక్సెస్ చేస్తున్నాం. సో దట్స్ ఆల్, మెయిన్ ప్రోగ్రామ్ అయిపోయింది. రన్ చేస్తున్నాం చూడండి. ఏ వాల్యూ ఇచ్చాం, గెట్ అనే ఫంక్షన్ కాల్ చేయబడింది మెయిన్లో. మెయిన్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో తర్వాత డిస్ప్లే అనే ఫంక్షన్ ద్వారా ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది వేరియబుల్ వాల్యూస్ని. సో పైన ఉన్న క్లాస్ డెఫినేషన్ని యూజ్ చేసుకొని ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆబ్జెక్ట్లో ఉండే మెంబర్స్ని ఈ విధంగా కాల్ చేసుకుంటామండి. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఈ ఎగ్జాంపుల్లో రెండు ఆబ్జెక్ట్స్ని ఎలా తీసుకోవాలి అనేది చెప్పడం జరిగింది. సో ఇందాకట్లాగానే మనం ఏబి అనే వేరియబుల్స్ క్లాస్లో తీసుకున్నాం. సేమ్ క్లాస్ పేరు కూడా అదే, గెట్ టు డిస్ప్లే ఫంక్షన్లనే వాడాం. కానీ మెయిన్లో చూడండి డిఫరెన్స్. మెయిన్లో ఏం చేసాం, XYZ అనే క్లాస్కి రెండు ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసాం. ఆబ్జెక్ట్ ఫస్ట్ ఆబ్జెక్ట్ పేరేంటి, OB1, రెండోది OB2. సో OB1లోను OB2లోను XYZ క్లాస్లో ఉన్న అన్నీ వస్తాయన్నమాట. సో ఇప్పుడు ఎంటర్ ది ఫస్ట్ ఆబ్జెక్ట్ వాల్యూస్ అని మెసేజ్ ఇచ్చి OB1 డాట్ గెట్, అట్లనే ఎంటర్ ది సెకండ్ ఆబ్జెక్ట్ వాల్యూస్
ob2.get. సో ob1.display ఫస్ట్ ఆబ్జెక్ట్ వాల్యూస్ని డిస్ప్లే చేస్తున్నాం, ob2.display. సో ఈ విధంగా మనం 2 లేదంటే అంతకంటే ఎక్కువ ఆబ్జెక్ట్స్ని ఒక క్లాస్కి క్రియేట్ చేయొచ్చు. ప్రోగ్రామ్ని రన్ చేస్తాం చూడండి. ఫస్ట్ ఆబ్జెక్ట్ వాల్యూస్ అడుగుతుంది, ఏ వాల్యూ 10, బి వాల్యూ 20. అదే రెండో ఆబ్జెక్ట్ వాల్యూ ఇస్తున్నాం, ఏ వాల్యూ 30, బి వాల్యూ 40. ఆ రెండు ఆబ్జెక్ట్స్లో ఉన్న వాల్యూస్ కూడా ప్రింట్ చేయడం జరిగింది. అట్లానే అనదర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇక్కడ అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఎలా తీసుకోవాలి, ఆబ్జెక్ట్స్ అరే అన్నమాట. సేమ్ ఇంతకు ముందరలాగానే క్లాస్ మాత్రం సేమ్ అదే క్లాస్ ఉందండి, క్లాస్లో ఏ మార్పు లేదు ఇంతకు ముందర ప్రోగ్రాంలో లాగానే. ఇక్కడ ఆబ్జెక్టు డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ కాకుండా ఒక ఆబ్జెక్ట్కి అరే తీసుకున్నాం, OB5 అన్నాం. సో ఓబీలో 5 మెమరీ సెల్స్ ఉన్నాయి, అంటే 5 ఆబ్జెక్ట్స్ని హ్యాండిల్ చేసేదానికి కావాల్సిన స్పేస్ అంతా కూడా ఉన్నాయి. మరి ఇక్కడ ఫర్ లూప్ ద్వారా i = 0, i <5, i++ అని ఇచ్చి ఎంటర్ ది ఫస్ట్ ఆబ్జెక్ట్ వాల్యూ అంటుంది. మరి OB ఆఫ్ i.get అంటే ఫస్ట్ i వాల్యూ అంతా 0, OB0.get, అట్లా OB1.get. ఇట్లా 5 ఆబ్జెక్ట్స్కి కూడా 5 వాల్యూస్ 5 టైమ్స్ గెట్ అనే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే 5 టైమ్స్ ఏబీలకి వాల్యూస్ వెళ్ళి స్టోర్ అయి ఉన్నాయన్నమాట. మరి వాటిని మళ్ళీ ప్రింట్ చేసేటప్పుడు ద ఆబ్జెక్ట్ వాల్యూస్ ఆర్ అని చెప్పేసి OB ఆఫ్ i.disp ఫస్ట్ ఆబ్జెక్ట్, సెకండ్ ఆబ్జెక్ట్ అప్ టు 5 ఆబ్జెక్ట్స్ వాల్యూస్ కూడా ప్రింట్ అవుతాయి. సో ఇట్లా అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్, మామూలు అరే వేరియబుల్ తీసుకున్నట్లే XYZ అనే క్లాస్కి OB ఆఫ్ 5 అనే అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ తీసుకోవడం జరిగింది. చూడండి 5 వాల్యూస్ ఎలా ఇస్తామో, 5 ఆబ్జెక్ట్స్కి వాల్యూస్. సో ఫస్ట్ ఆబ్జెక్ట్ వాల్యూస్ ఇవి, సెకండ్ ఆబ్జెక్ట్, థర్డ్ ఆబ్జెక్ట్, ఫోర్త్ ఆబ్జెక్ట్, ఫిఫ్త్ ఆబ్జెక్ట్. సో ఆ విధంగా మనం